వేసవి మండిపోతోంది. ఉదయం నుంచి సూర్యుడు బగబగలాడిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కుంపటి నెత్తిమీద పెట్టుకున్నట్టే ఉంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వేసవి వార్నింగ్ ఇచ్చిన ఐఎండీ వర్షాలు సైతం అదే రీతిలో కురుస్తాయని తీపి కబురు అందించింది. ఈసారి దేశవ్యాప్తంగా రుతుపవనాలు రావాల్సిన సమయానికి ముందే రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. హిందూ మహాసముద్రం డైపోల్, లానినా పరిస్థితులు ఒకే సమయంలో చురుకుగా మారడంతో రుతుపవనాలు త్వరగానే రానున్నాయి. భూమధ్యరేఖ, హిందూ మహాసముద్రంపై సానుకూల దశను సూచిస్తున్న రుతుపవనాలు పసిఫిక్లో లానినా ఏర్పడటానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయి. జూన్ నాటికి ఎల్నినో బలహీనపడనుందని అధికారులు తెలిపారు. మే నెల నాటికి ఎల్నినో మరింత బలహీనపడి జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయి. జూలై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడనున్నందున నైరుతి రుతుపవనాల రెండో భాగంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీలో ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.